శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే ఇది. ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైబడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, ఈ నెల జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఎడిటర్స్. ఆ మొదటి ఉన్న టాపిక్ రావాలి, దాని తర్వాత 3వ టాపిక్ రావాలి, ఎండ్ టాపిక్ 2వది చెప్పాను. అలా తీసుకొని యాడ్ చేసుకుని ఆ గ్రహ ఫలాలన్నీ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆకర్షణ పెరిగే అవకాశాలు ఉన్నాయి. శని కారణంగా కాస్త ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు వల్ల కొత్త పరిచయాలు, సోషల్ మీడియా ద్వారా లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రైవేటు ఉద్యోగం చేసే వారికి జీతం పెంపు గురించి చర్చలు ఉండొచ్చు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు ఉన్నాయి. ఉన్న చోటే గుర్తింపు పెరుగుతుంది. ఆరాట పడకండి. ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కావాలనో లేకపోతే ఇంకోటి కావాలనో కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మాస చివరిలో ప్రైవేట్ ఉద్యోగస్తులకి కాస్త స్ట్రెస్ పెరిగే అవకాశాలు బాగున్నాయి. వ్యాపారస్తులకి పాత కస్టమర్ల ద్వారా మంచి లాభం వచ్చే అవకాశం ఉన్నాయి. రిపీట్ మెసేజ్ వాళ్ళతో పెట్టండి. ఈ కామర్స్ బిజినెస్ వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆన్లైన్ బాగా అద్భుతంగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ చాలా బాగుంటుంది కూడా చెప్పొచ్చు. ఫుడ్, ఫ్యాషన్స్, బ్యూటీ, ఫైనాన్స్ రంగంలో వారికి చాలా బాగుంటుంది. డబ్బు నిల్వ చేయాలనే ఆలోచన అనేది పెరుగుతుంది. కుటుంబ అవసరాలు ఎక్కువ ఖర్చు ఉండొచ్చు. భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు యోచనలో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అప్పులు తగ్గించుకోండి, చాలా మంచిది. కుటుంబ సభ్యులు ఇంట్లో శుభకార్యాలు చర్చ అవకాశం ఎక్కువ ఉంది. వివాహాది శుభ కార్యక్రమాలు లేదా గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు, ఇల్లు కొనుక్కొని భూమి పూజ లాంటివి ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యమైనటువంటి వాతావరణం ఉంటుంది అందరితోనూ. ఇంకా విదేశీ అవకాశాలు, విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్న వారికి ఎంతో మంది లే ఆఫ్ పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు చూసారు. వాళ్ళకందరికీ కూడా ఈ జూన్ నెల ఒక కొత్త అవకాశాలు ఇస్తుంది. ఎందుకంటే గురు భగవాన్ మారుతున్నాడు కాబట్టి మంచి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు ఎంచుకునే ఒక H1 వీసాను, ఇంకా దర్ ఆర్ సో మెనీ వీసాస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా విదేశీ చదువుకి మంచి యూనివర్సిటీని ఎంచుకొని చదువుకునే అవకాశాలు విద్యార్థులకు బాగా ఉంది. ఈవెన్ మన దేశంలో కూడా చక్కటి అవకాశాలు చదువు కోసం చాలా బాగుంది. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారు జూన్ 16 తర్వాత ఒక్కొక్కటిగా నిదానంగా డెవలప్ అయ్యే అవకాశాలను, నిలిచిపోయిన ప్రాపర్టీ పనులన్నీ మళ్ళీ ప్రారంభిస్తాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి ఒక మంచి డీల్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా కళాకారులకు ఉన్న వారికి సినిమా, యూట్యూబ్ రంగంలో, టీవీ రంగంలో లేదా సినిమా ప్రొడక్షన్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడాను ప్రజాదరణ పెరుగుతుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టీవీ రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయి. మీ టాలెంట్ ని చూపించి మంచి లాభసాటిగా ముందుకు వెళ్లే అవకాశాలు కళాకారులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు వ్యవహారంలో కొంత ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. పాత సమస్యలన్నీ మధ్యవర్తి ద్వారా పరిష్కారం చేసుకుంటారు. సంతకాలు చేసే ముందు డాక్యుమెంట్స్ ఒకసారి 2 సారి మీ అడ్వకేట్ ని ముందర పెట్టుకొని చదివి అందులో డిస్టర్బెన్స్ లేదంటేనే సంతకం పెట్టండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేసేటప్పటికి గొంతు, మెడ, ఈ అలసట ఇవన్నీ కూడా రావచ్చు. నీరు ఎక్కువ తాగడం, నిద్ర సరిగా ఉండకపోవడం అనేది జరుగుతుంది. నీళ్ళు ఎక్కువ తాగండి. మంచి ఎక్కువ ఎంత వీలుంటే 4 నుంచి 5 లీటర్ నూనె నీళ్లు తాగండి. అద్భుతంగా ఉంటారు. ఈ నెల మీకు అదృష్టం తెచ్చే రంగు తెలుపు మరియు లైట్ గ్రీన్ అంటారు సార్, అది బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2,
6, 8 మీకు. అదృష్ట తేదీలో 6వ తారీఖున, 15వ తారీఖున, 24వ తారీఖున కలిసొస్తుంది. మీకు అదృష్టం కలిగించే దిక్కు ఈశాన్యం అని చెప్పొచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బాగుంటది. ఈ నెల మీకు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలున్నాయి. ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. ప్రతిరోజు కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి. చాలా మంచిది. పేద మహిళలకి చక్కటి ఎరుపు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఆహారాన్ని పేద పిల్లలకి అందరికీ కూడాను, భిక్షులకు అందరికీ కూడా ఆహారం ఏర్పరచండి. ఇంట్లో సువాసన దీపం వెలిగించండి. జవ్వాజు, అత్తర్ లాంటిది వాడండి. ఎక్కువ చాలా మంచిది. ఇక గజకేసరి పురుగు చూసారా, గజకేసరి పురుగును వాడండి. ఎనర్జీ పెరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ. ఓం శుక్రాయ నమః అని చెప్పేసి 108 సార్లు డైలీ పారాయణం చేయండి. మీకు ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్ట దైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. శరణమయ్యప్ప. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో నిర్మించాం. సుమారుగా 2016 నుండి ఇప్పటి వరకు నిత్య పూజలు జరుగుతున్నాయి. మన దేవాలయంలో ధూప దీప నైవేద్యం అనే ఒక పూజా కాన్సెప్ట్ ని ప్రారంభించారు. ఎందుకంటే ఈరోజు రేపట్లో ఒక దేవాలయం నిత్య పూజలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు చేయాలంటే బిగ్ ఛాలెంజ్ అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు భక్తుల గోత్రనామావళితో ప్రతినిత్యం పూజ. మీరు దేవాలయానికి వచ్చినా రాకపోయినా మీ గోత్రనామావళితో మన దేవాలయంలో పూజ జరుగుతుంది. ఇంటి యొక్క పూజకు గురుగారు 999 రూపాయలు ఒక నెలకని నిర్ణయించారు. అవకాశం ఉన్నవాళ్ళు మీ పేరు, గోత్రం, భార్య పేరు, పిల్లల పేరు రాసి పంపారనుకోండి. మీ గోత్ర నామాలతో ప్రతినిత్యం ఆ 18 అవతారం దేవాలయాన్ని పూజ చేసి స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రం రోజు గణపతి హోమం కూడా మీ పేరు మీద చేసి స్వామివారి అభిషేక భస్మ ప్రసాదాన్ని ప్రతి నెల మీకు ఇంటికి పోస్ట్ ద్వారా పంపడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాడు ఈ యొక్క మంచి సదుద్దేశంతో తయారు చేస్తున్నటువంటి యొక్క సేవా కార్యక్రమంలో ధూపదీప నైవేద్య పూజలో పాల్గొనండి. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క నెంబర్ అంతా కూడా మీకు డిస్ప్లేలో వేస్తాను. శరణమయ్యప్ప.